హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ పథకాలు. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు గత 4-5 రోజుల నుంచి కొత్త అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, కొత్త అప్లికేషన్ ఎలా రాసివ్వాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎలా ఇవ్వాలి, అది అలాగే మనకు కావాల్సినటువంటి సభ్యులను చేర్చుకోవటం, సభ్యుల్ని డిలీట్ చేయడం, అలాగే అడ్రస్ మార్చుకోవడం, ఈ అప్లికేషన్లన్నీ ఎలా రాసుకోవాలి, ఎలా అప్లై చేయాలనే విషయాన్ని అయితే మీకు అన్ని క్లుప్తంగా అయితే వివరించాను. ఇప్పుడు ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, గతంలో అప్లై చేసుకొని ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ అప్లై చేసుకోవాలా, ఒకవేళ చేసుకుంటే వాళ్ళ స్టేటస్ ఏంటి, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకుంటే ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవడం అనే విషయాన్ని అయితే నేను మీకు పూర్తిగా వివరాలనైతే అందిస్తాను. వివరాలనైతే మనం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేయండి. మన ఏపీ పథకాల్లో ఏం కావాలన్నా, అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో ఉంటే చూడవచ్చు. మీకు డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్లు అడిగితే నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే పూర్తిగా అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళేసి అయినా సరే ఇక్కడ ఏపీ పోర్టల్ అని కొట్టారనుకోండి, ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండే ఫోటోతో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ కాడ మీరు సచివాలయంలో అప్లై చేసుకున్నప్పుడు, అంటే గతంలో మీరు అప్లై చేసుకున్న, అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటినప్పుడైనా ఇప్పుడు అప్లై చేసుకున్నా సరే మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారు. అప్లై చేసిన తర్వాత మనకు కాగితం అయితే ఇస్తారు. ఆ కాగితంలో టీ నెంబర్ అనేది ఉంటుంది, అంటే ట్రాన్సాక్షన్ నెంబరు. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఒకవేళ మన కాగితం ఇవ్వకపోయినా మనకి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్కైనా మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ నెంబర్ ద్వారా ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలని మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. మీకు ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు దాని గురించి చూస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో ఇక్కడ చూసారనుకోండి, రైట్ సైడ్ అయినా సరే లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బార్లో మీ టీ నెంబర్ కానీ కొట్టారనుకోండి, ఆల్రెడీ ఒక టీ నెంబర్ అయితే ఉంది. దాని ద్వారా మీకు చెక్కింగ్ అయితే చూసి చెప్తాను. చూడండి, ఇక్కడ ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది కానీ కొట్టామనుకోండి, మనం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగదే వస్తుంది. ఇదైతే గతంలో అప్లై చేసింది అనమాట. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఏం చేయాలనేది చాలామంది అయితే నన్ను క్వశ్చన్ అడిగారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆన్సర్ ఏంటంటే, మీ దగ్గర ఉండేటువంటి ట్రాన్సాక్షన్ నెంబర్ తీసుకొని ఏపీ పోర్టల్లోకి వెళ్ళేసి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ కానీ సచివాలయం నుంచి అయితే విఆర్ఓకి వెళ్ళిపోయింది. అంటే విఆర్ఓ రిసీవ్ చేసుకునే కేవైసీ స్టేటస్కి వెళ్ళిందన్నమాట. కేవైసీ రిసీవ్డ్. కేవైసీ మీరు అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ అంటే ఫింగర్, ఎవరైతే కుటుంబ సభ్యులు ఒకరైనా సరే ఖచ్చితంగా ఫింగర్ పెట్టి కేవైసీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ కేవైసీ కూడా పెండింగ్ లేకుండా అయిపోయింది. 3 డేస్లో పెండింగ్ అయిపోతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, 3 డేస్లో క్లోజ్డ్ అయిపోయింది. తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఆఫీసర్, ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన 7 డేస్ లోపల ఆయన సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 7 డేస్ లోపల సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన నుంచి కూడా రిసీవ్డ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ తహసీల్దార్ దగ్గర కూడా ఇక్కడ ఉంది చూడండి, తహసీల్దార్ దగ్గర అప్రూవల్ కోసం వెయిట్ చేసిందన్నమాట. ఇవి గతంలో అప్లై చేసుకున్నట్టు కూడా మేము వాటిని కూడా ఇస్తాము. ప్రత్యేకంగా అప్లై చేసుకోవలేదు. గతంలో అప్లై చేసిన రేషన్ కార్డులు కూడా వాటిని కూడా అప్రూవ్ చేసి రేషన్ కార్డులు మంజూరు చేస్తామనేసి నాదెళ్ల మనోహర్ గారు డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు సచివాలయంకి వెళ్ళి మీ స్టేటస్ స్థితిగతులు తెలుసుకొని అవుతుందా లేదా, లేకపోతే రిజెక్ట్ అయిపోయిందా లేదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని కూడా ఒకసారి అడగొచ్చు అనమాట వెళ్ళి. అలాగే కొత్తది కూడా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా స్టేటస్ ఇదే విధంగా వస్తుంది. అన్నీ ఇప్పుడు అప్లై చేసుకునైతే అన్నీ గ్రీన్లో వస్తాయి అనమాట. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్నీ గ్రీన్లో వస్తాయి. రెడ్ మార్క్లో అనేది ఇంకా పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తుంది. రెడ్ మార్క్ అయినా సరే, ఎల్లో మార్క్ అయినా సరే ఉండేవి పెండింగ్లో చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అంటే ఈ గతంలో చేసుకున్నట్టు కాబట్టి అన్ని రెడ్ మార్కులు పెట్టారు, కాబట్టి అన్ని రెడ్ మార్కులు ఉన్నాయి. ఇప్పుడు కానీ అప్లై చేసుకుంటే అన్ని గ్రీన్ మార్కులు అవుతాయి. అంటే ఈకేవైసీ పెండింగ్ లేకుండా అయిపోవడం, అలాగే విలేజ్ రెవెన్యూ అంటే విఆర్ఓ గారు అప్రూవ్ చేస్తే ఇవన్నీ గ్రీన్ మార్కులు అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా గ్రీన్ మార్క్ లాస్ట్లో కూడా తహసీల్దార్ కూడా గ్రీన్ మార్క్ అయిపోతే మనకైతే రేషన్ కార్డు పూర్తిగా అప్లై అయిపోయి మనకి రేషన్ కార్డు నెంబర్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి, మీరు ఇలా అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు టీ నెంబర్ తీసుకొని
ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏపీ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ ఏపీ పోర్టల్ అనేది ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ లాగిన్ కాబట్టి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్లో కూడా ఉంది కాబట్టి మీరు ఒకసారి చూసి విజిట్ చేసి మీరు కావాల్సిన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మెసేజ్ రూపంలో అడిగితే మీకు నేనైతే డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామందికి చాలా డౌట్స్ కూడా వస్తున్నాయి. అన్ని కూడా డౌట్స్ కూడా నేను కూడా డౌట్స్ కోసం ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఆ డౌట్స్ అనేది మీరు ఏవి పెడతారో తెలుసుకొని మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని మన ఏపీ ఛానల్ విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి ఏపీ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.